పెద్ద నోట్లు రద్దు చేస్తున్నాం, 50 రోజులు కష్టాలుంటాయి, ఆ తర్వాత అన్నీ సెటరేట్ అవుతాయని చెప్పారు ప్రధాని మోడీ. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఇప్పటికీ నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర తిప్పలు పడుతున్నామంటున్నారు జనం. మొదటి రోజు ఉన్నంత కష్టాలు లేవని కొంతమంది చెప్తున్నా మెజార్టీ ప్రజలు మాత్రం నోట్ల కోసం తిరిగి తిరిగి విసిగిపోయామంటున్నారు. నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. 50 రోజుల్లో ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. నిర్ణయం ప్రకటించి 50 రోజులు దాటింది. అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదంటున్నారు ప్రజలు. ఇప్పటికీ విత్డ్రాలు, డిపాజిట్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. మొదట 2000 రూపాయల నోట్లు అందుబాటులోకి తేవడంతో దానికి చిల్లర దొరక్క జనం తిప్పలు పడ్డారు. More than 10 times I might have visited banks, standing in queue hours together, గంటలు ఓ డ్యూటీ కూడా పోయేటువంటి స్టేజ్ లేకుండా పోయింది. లేట్గా పోవడము ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది. లిటిల్ బిట్ బెటర్, కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పార్షియలీ సాల్వ్. దగ్గర 200-300 మెంబర్స్ ఉంటున్నారు. మళ్ళీ ఒకళ్ళు చెక్ ఇచ్చినా కానీ బ్యాంక్ మేనేజర్ సైన్ చేసితేనే ఆ చెక్ వరకు యాక్సెప్ట్ చేస్తే డబ్బులు ఇస్తున్నారు. ఒక్కోసారి 2000 అంటున్నారు, ఒక్కోసారి 4000 అంటున్నారు. దగ్గర ఒక బ్రాంచ్ దగ్గర అయితే నేను 1 గంట వరకు నైట్ వెయిట్ చేశానండి. క్యాష్ అయిపోయింది. పరిస్థితి అలా ఉంది మేడం. లేదు మేడం, సమస్య లేదు. చేసే పని మంచిదే, కాకపోతే ఒక ప్లాన్ ప్రకారం చేయకుండా ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసేసుకొని సామాన్యులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ మనీ రద్దవడమేమో కానీ సామాన్యుల ఇబ్బంది కష్టాలు అయితే ఇంతవరకు తీరడం లేదు. హైదరాబాద్ లో నేషనల్, ఇంటర్నేషనల్, కార్పొరేట్, ప్రాంతీయ బ్యాంకులకు చెందిన వందలాది బ్రాంచ్లు ఉన్నా జనాలకు కరెన్సీ కనిపించింది మాత్రం తక్కువే. ఏటీఎంల దగ్గర గంటల తరబడి లైన్లో ఉండి కరెన్సీ దొరకకుండానే వెనక్కి వెళ్లిపోయామని చెప్తున్నారు ప్రజలు. మరికొందరు తమ బిజినెస్లు కూడా దెబ్బతిన్నాయంటున్నారు. 35 डेज చాలా ఇబ్బంది. पूरा जो है बैंकों के पीछे पूरा टाइम वेस्ट हो गया, बिजनेस वेस्ट हो गया. 1.5-2 लाख रुपए लॉस हो गए मेरे बिजनेस के पीछे. पूरा प्रॉब्लम. अब इतना प्रॉब्लम नहीं है, थोड़ा ठीक है. ఇంకా కొంచెం తగ్గిపోయినాయి. 100లో ఏమో 80% తగ్గిపోయినాయి, 20% ఉంది. ఇంకా ఇప్పుడు హాస్టల్ నడిపిస్తాం, మేము హాస్టల్ నడిపిస్తాము, చిట్స్ నడిపిస్తాం. ఎవరు 2 నెలల నుంచి ఒక పేమెంట్ ఇవ్వలేరు. మొత్తం మేమే ఖర్చు భరిస్తున్నాం. అప్పులు మొత్తం అప్పులు. 50 రోజులు క్లియర్ చేస్తా అన్నారు మేడం. 50 రోజులు ఇక్కడ మేము ఇక్కడనే ఉంటాను, దీంట్లో ఉంటాను మిడ్ ప్లేస్లో. 50 రోజులు చూస్తూనే ఉంటాం కదా, రోజు రాత్రి పబ్లిక్ లైన్ నడుతూనే ఉంటారు లైన్. కొందరు మాత్రం నోట్ల రద్దుతో అంతా మంచి జరిగిందని చెప్తున్నారు. కరెన్సీ బాగానే దొరుకుతోందని, ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. కొంచెం మనీ వస్తుంది, 500 అయ్యి. లాస్ట్ 40 days నుంచి ప్రాబ్లం ఉంది. ఇప్పుడే కొంచెం ఓకే ఉంది. అంటే నేను డిజిటల్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాను అండి, కొంచెం పెద్ద ప్రాబ్లం రాలేదు. So there's no problem with the banks also. I'm getting 24,000 every week easily. I'm getting. Even the banks are also, the ATMs are also filled with money. Hyderabad just have come for 1 week. It's okay. Taking out money. Here also I'm getting money, no problem. 50 రోజుల వ్యవధిలో చాలా సార్లు నిబంధనల్లో మార్పులు చేసింది కేంద్రం. క్యాష్ విత్డ్రా లిమిట్ లో మార్పులు, ఏటీఎం విత్డ్రాలో మార్పులతో పాటు డిజిటల్ లావాదేవీలు జరిపే వారికి రాయితీలు ప్రకటించింది. దీనికోసం లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన పేరుతో 2 పథకాలు ప్రారంభించింది. మరోవైపు పాత నోట్ల మార్పిడికి ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుండటంతో నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. డిసెంబర్ 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉన్న వారికి 10,000 రూపాయల వరకు జరిమానా విధించేందుకు ఆర్డినెన్స్ రెడీ చేసింది. ఇది రాష్ట్రపతి దగ్గరికి చేరింది. రాష్ట్రపతి సంతకం చేస్తే ఇది అమల్లోకి వస్తుంది.